అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బడ్జెట్ను ఫైనాన్స్ మినిస్టర్ గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రవేశపెట్టడం జరిగింది. 3 లక్షల కోట్లకు మించినటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఏ బడ్జెట్లోనైనా ప్రధానంగా చూసుకోవాల్సిన అంశం ఆదాయాలు ఎట్లా ఉన్నాయనేది. చుట్టూన్న అమ్మ ఏ కొప్పు పెట్టినా బాగానే ఉంటుందన్నట్టు ఆదాయాలు సరిగ్గా లేకపోతే ఇది చేస్తాం, అది చేస్తాం, ఆ స్కీమ్ పెడతాం, ఈ స్కీమ్ పెడతాం అనేది ఫైనల్గా ఏ రకంగా పోతుందంటే మనం అనుకునేటటువంటి ఆకాంక్షలకే పరిమితం అవుతుంది. ప్రాక్టికల్గా చెప్పినవన్నీ జరగకపోవచ్చు. ప్రధానంగా ఈ దృష్టితో చూసినప్పుడే ఏ బడ్జెట్ అయినా కానీ ఎంత వాస్తవంగా ఉంది, ఎంతవరకు ముందుకు పోవచ్చు అనేటటువంటిది ఎవరికైనా అర్థమవుతుంది. ఈ యాంగిల్లో మనం బడ్జెట్ మొత్తాన్ని ఒక తడవ స్థూలంగా పరిశీలిద్దాం. రెవెన్యూ ఆదాయాలు 2.34 లక్షల కోట్లు వస్తాయని అంచనా వేశారు. ఇది సాధ్యమా? 2.34 లక్షల కోట్లు వస్తాయనుకుంటే 25-26 అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం, సవరించిన అంచనాలు ఎప్పుడు సాధారణంగా ఆ సంవత్సరం వచ్చేటటువంటి ఆదాయానికి దగ్గరగా ఉంటాయి. అది ఎంత చూపెడుతున్నారంటే 1,96,000 కోట్లు, 1.96 lakh crores. యాక్చువల్గా 25-26 బడ్జెట్లో వీళ్ళు 2,17,000 కోట్లు వస్తాయని అంచనా వేసుకుంటే వచ్చే అవకాశం ఉన్నది 1,96,000 కోట్లు మాత్రమే. 24-25 అంటే ఒక సంవత్సరం వెనక్కు తీసుకొని చూసుకుంటే ఆ సంవత్సరంలో యాక్చువల్గా వచ్చినటువంటి రెవెన్యూ ఆదాయాలు ఎంత ఉన్నాయంటే 1,67,000 కోట్లు. 1,67,000 కోట్లకు పోయిన సంవత్సరం దానికి ఈ సంవత్సరం 1,96,000 కోట్లు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. దీనికి అగెనెస్ట్గా 2,34,000 కోట్లు ఆదాయాలు రెవెన్యూ సైడ్ వస్తాయని వీళ్ళు అంచనా వేసుకున్నారు. ఇది వచ్చేటటువంటి అవకాశం ఏమాత్రం కూడా లేదు. 24-25 నుంచి 25-26కి ఎట్లా పెరిగాయో అట్లాగే పెరుగుతాయనుకుంటే సుమారుగా 2,15,000 కోట్ల దగ్గర ఆగిపోవచ్చు. మరి ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడనే ఒక 20,000 కోట్ల దాకా అదనపు ఆదాయాన్ని లెక్కలోకి తీసుకొని లెక్కలు కట్టారు. కాబట్టి ఇది అసాధ్యమైనటువంటి విషయం. దీనివల్ల ఏమవుతుందంటే ఈ బడ్జెట్లో పెట్టిన చాలా స్కీమ్స్కు కోత పడతాయి. కొన్ని స్కీమ్స్ కేవలం పేపర్ మీద మాత్రమే ఉండిపోతాయి. రియల్గా అవి అమలయ్యేటటువంటి అవకాశం మాత్రం లేదు. ఇక రెవెన్యూ లోటు విషయానికి వచ్చేటప్పటికీ వీళ్ళు ఏమంటున్నారంటే మొత్తం మీద 41,000 కోట్లకు రెవెన్యూ లోటు లిమిట్ చేస్తామని బడ్జెట్లో చూపెట్టుకుంటున్నారు. కానీ సిఏజీ ఇచ్చినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా డిసెంబర్ నాటికే వచ్చిన రెవెన్యూ రేటు 60,000 కోట్లు. డిసెంబర్కే నీకు రెవెన్యూ లోటు 60,000 కోట్లకు వస్తే మొత్తం సంవత్సరానికి 41,000 కోట్లకు రెవెన్యూ లోటును కుదిస్తామని ఎట్లా చెబుతున్నారనేటటువంటిది ఎవరికి అర్థం కాదు. ఇన్ఫ్యాక్ట్ ఇది 60,000 కోట్ల కన్నా ఎక్కువ ఉంటుంది,
80,000 కోట్లు ఉండొచ్చు. అంటే వీళ్ళు చెప్పిన అంచనాలను ఆల్మోస్ట్ డబల్ అయిపోయేటటువంటి అవకాశం ఉన్నది. సో ఇది చాలా చాలా ఒకటి రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఎప్పుడైనా కానీ చాలా దగ్గరగా ఉండాలి, యాక్చువల్కు దగ్గరగా ఉండాలి. అవి కూడా బడ్జెట్ ఎస్టిమేట్స్ లాగా ఒక ప్రాతిపదిక లేకుండా చేస్తే మాత్రం బడ్జెట్ శాంక్టిటీయే పోయేటటువంటి అవకాశం ఉన్నది. ఇక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సైడ్కి వద్దాం. అంటే మూలధన వ్యయం 24-25లో ఇది 16,000 కోట్లు మాత్రమే. 16,000 కోట్ల ఉన్నటువంటి దీనిని 25-26లో బడ్జెట్లో 40,000 కోట్లు చూపెట్టారు. ఈ సవరించిన పద్ధతుల్లో 33,000 కోట్లు ఉంటుందని చెప్పారు. మరి ఆల్రెడీ చూచిన విధంగా ఈ రెవెన్యూ లోటు గనక 60,000 కోట్లు ఉన్నది ఇంకా మించిపోతే ఇది 37,000 కోట్లకు వచ్చే అవకాశం ఎక్కడా లేదు. 26-27కు ఇది 48,000 కోట్లకు పెట్టుకుంటూ ఉన్నారు. సాధించటం అసాధ్యంలాగా ఒప్పిస్తున్నది. ఇది స్థూలంగా ఈ బడ్జెట్ యొక్క ఉన్నటువంటి పరిస్థితి. అంటే అంచనాలకే బడ్జెట్ పరిమితమయ్యేటటువంటి అవకాశం ఉందా, రియలిస్టిక్గా లేదా, లేదు అని అనిపిస్తూ ఉన్నది. ఈ అంశం నేను చెప్పటమే కాదు, ఈనాడు వారు కూడా చెప్పారు. కానీ ఎక్కడ చెప్పారు? 22వ పేజీలో చెప్పారు. 22వ పేజీలో ఇదే అంశాలను కోట్ చేస్తూ ఈ రకమైనటువంటి ఆదాయం అవకాశం ఉన్నదా, రెవెన్యూ లోటు వీళ్ళు చెప్పినట్టుగానే పరిమితమయ్యేటటువంటి అవకాశం ఉన్నదా, మూలధన వ్యయం అవకాశం ఉన్నదా, ఫిస్కల్ డెఫిసిట్ మూలధన లోటు వీళ్ళు చెప్పినట్టుగా ఉండే అవకాశం ఎంత మాత్రం ఉన్నది అని విశ్లేషణాత్మకంగా రాశారు. కానీ 22వ పేజీలో రాయటం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ను 22వ పేజీకి తీసుకుపోయి అక్కడ వదిలేయటం జరిగింది. వీటన్నిటినీ మించి ఈరోజు రాష్ట్రాన్ని పీడిస్తున్న పెద్ద సమస్య ఆఫ్ బడ్జెట్ బారోయింగ్. బడ్జెట్లో రాకుండా ఎంత బారోయింగ్ చేశారు, అవి తీర్చడానికి బడ్జెట్లో ఎంత పోతుంది అది కూడా లెక్కలోకి తీసుకుంది. అట్లాగే పెండింగ్ బిల్లులు. ఈ బడ్జెటు వాస్తవానికి చాలా దూరంగా ఉందనే చెప్పాలి. దీని ఫలితం ఎట్లా ఉంటుందంటే ఒక రకంగా మసి పూసి మారేడు కాయను చూపెట్టి ఫైనల్గా వచ్చేటప్పటికి చాలా పద్ధతుల్లో కోతలు పడేటటువంటి అవకాశం ఉంది. బట్ ఇది ఒక రిజిమ్ స్పెసిఫిక్గా ఈ ప్రభుత్వానికి సంబంధించిన ఈ సమస్య అయితే కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గందరగోళమైనటువంటి స్థాయికి చేరుకున్నది. గత 10 సంవత్సరాలు, ఇన్ఫ్యాక్ట్ 2014 నుంచి కూడా రెవెన్యూతో పొంతన లేని వ్యయాలు ఎక్కువైపోవటం, ప్రజాకర్షణ పథకాలను పెద్ద ఎత్తున టేకప్ చేయటం, నీకంటే నేను ఎక్కువ, నేనంటే నేను ఎక్కువ అని ఈ మేనిఫెస్టోలలో కమిట్ కావటం, ఆ కమిట్ అయిన వాటిని అమలు చేసేటటువంటి ఆదాయాలు లేకపోవటం, వీటన్నిటి వలన ఒక రకంగా ఇది సవరించటానికి వీలు లేని స్థాయికి చేరిపోయింది. కాబట్టి బడ్జెట్లలో మనం 3 లక్షల కోట్లు చూపెట్టుకున్నా, 4 లక్షల కోట్లు చూపెట్టుకున్నా, చివరకు ఇది నేను అనుకోవటం 2,50,000 కోట్ల దగ్గర పరిమితం అయిపోయేటటువంటి అవకాశాలే జాస్తిగా అవుపిస్తూ ఉన్నాయి. అంత పెద్ద ఎత్తున కోత పడినప్పుడు చాలా స్కీములు ఆగిపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బడ్జెట్కు సంబంధించి నా విశ్లేషణ. థ్యాంక్ యూ.